హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మన అప్కమింగ్ వ్లాగ్స్ కోసం ఒక మంచి వైర్లెస్ మైక్రోఫోన్ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి గ్రీనరో P10 అనమాట. సో ఎవరైతే యూట్యూబ్ బిగినర్స్ ఉన్నారో, ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేశారో, లేదంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్రోఫోన్ అనమాట. ఇది వచ్చేసి దీన్ని అయితే మనం ఈరోజు అన్బాక్స్ చేసి దీని రివ్యూ వచ్చి చూద్దాం. ఈ ప్రైస్ విషయానికి వచ్చేస్తే దీని ప్రైస్ వచ్చేసి 2469 నాకైతే అమెజాన్ డీల్స్లో వచ్చింది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2600 రూపీస్ ఉంది. సో నాకు డీల్స్లో అయితే ఒక 150 రూపీస్ ఏమో తగ్గింది అంతే. ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనమైతే దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మనం ఇప్పుడు ఓపెన్ చేస్తే దీంట్లో ఒక కేస్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎలా ఉందంటే నాకైతే మన ఇయర్ బడ్స్ కేస్ ఉంటుంది కదా, సో అలా ఉంది చూడ్డానికి. చాలా బాగుంది, క్యూట్గా. సో ఇందులో వచ్చేసి మనకి డ్యూల్ మైక్రోఫోన్స్ ఉంటాయి అండ్ 1 రిసీవర్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి ఫ్రంట్లో ఒక డిస్ప్లే ఇచ్చాడు. ఈ డిస్ప్లే ఏంటంటే ఇందులో ఉన్న మైక్రోఫోన్స్ ఛార్జింగ్ పర్సెంట్ ఎంత ఉందనేది మనకు ఇండికేట్ చేస్తుందన్నమాట. సో లెఫ్ట్ మైక్రోఫోన్లో ఎంత పర్సెంట్ ఉంది, రైట్ మైక్రోఫోన్లో ఎంత పర్సెంట్ ఛార్జ్ ఉంది అనేది ఈ ఫ్రంట్ డిస్ప్లే అయితే మనకి చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే నేనైతే ఫస్ట్ ఈ రిసీవర్ గురించి మాట్లాడదాం. రిసీవర్ విషయానికి వస్తే మనకు రిసీవర్లో సైడ్కి 2 ఎల్లో బటన్స్ ఉన్నాయి. ఒకటైతే స్విచ్ ఆన్ ఆఫ్ బటన్, కింద వచ్చేసి మోడ్ సెట్టింగ్ అనమాట. సో పైన చూస్తే ఒక 2 బ్లింక్ అవుతున్నాయి లైట్స్, బ్లూ కలర్ లైట్స్. సో మనం ఎప్పుడైతే ఈ మైక్రోఫోన్స్ని బయటికి తీస్తామో ఆటోమేటిక్గా ఇది పేర్ అవుతుంది అన్నమాట. దీనికి పేర్ అవుతుంది. పేర్ అయినప్పుడు ఈ బ్లింకింగ్ అనేది ఆగిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను ఒక మైక్రోఫోన్ బయటికి తీస్తాను, చూడండి, ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది. చూసారా మీరు? ఒకటి బ్లింకింగ్ అవుతుంది, ఒకటి మాత్రం బ్లింక్ అవ్వట్లేదు, ఎందుకంటే ఒక మైక్రోఫోన్ పేర్ అయిపోయింది. సో అదనమాట. అలా ఇప్పుడు 2 ఓపెన్ చేస్తాను, 2 ఆగిపోతుంది. చూడండి, 2 బ్లింక్ చేయడం ఆగిపోయింది. సో ఇదనమాట ఈ బ్లూ లైట్స్కి. సో ఈ బ్లూ లైట్స్ మధ్యలో ఒక వైట్ లైట్ ఉందన్నమాట. ఈ వైట్ లైట్ ఏంటంటే ఎప్పుడైతే మనము మన ఫోన్కి కానీ కెమెరాకి కానీ కనెక్ట్ చేస్తామో ఇక్కడ మధ్యలో మనకి రెడ్ లైట్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి మనకి సైడ్న ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చాడనమాట. C టైప్ ఛార్జింగ్ పోర్ట్. సో మనం దానికి కేసులో కాకుండా డైరెక్ట్గా కూడా దీనికి మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం మైక్రోఫోన్ గురించి మాట్లాడుకుందాం. మైక్రోఫోన్ గురించి వచ్చేస్తే ఈ మైక్రోఫోన్కి ఇక్కడ 4 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటైతే ఇందులో ఛార్జ్ గిట్ట అయిపోతే ఇక్కడ రెడ్ లైట్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీనికి రిసీవర్కి లింక్ అయిందా లేదా అనేసి మనకు ఒక లింక్ సింబల్ ఉంటుంది. సో అది బ్లింక్ అవుతే దానికి పేర్ అవ్వనట్టు, రిసీవర్కి. అది బ్లింక్ అవ్వకుండా ఉందంటే పేర్ అయినట్టు. నెక్స్ట్ వచ్చేసి మ్యూట్ బటన్. మ్యూట్లో ఉన్నప్పుడు మనకి అక్కడ బ్లూ కలర్ లైట్ అనేది వస్తుందన్నమాట. ఇంకోటి వచ్చేసి చిన్న వేవ్ లాగా ఒక సింబల్ ఉంది. సో దాని విషయానికి వచ్చేస్తే ఇదైతే మనము దీంట్లో ఒక 3 మోడ్స్, నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఉంది. సో ఆ మోడ్స్ ఆన్ చేసినప్పుడు ఈ బ్లూ కలర్ అయితే మనకు ఇండికేట్ చేస్తుంది. అది ఎలా ఇండికేట్ చేస్తుందో నేను చెప్తాను. మనం ఇప్పుడైతే దీంట్లో ఉన్న నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో దీనికి ఎల్లో కలర్ బటన్ M అనే బటన్ ఉంటుంది. దాన్ని 1 టైం క్లిక్ చేస్తే మీకు ఇందాక చెప్పాను కదా 4th ఆప్షన్ వేవ్ లాగా ఉంటుందన్నమాట చెప్పేసి ఆ ఆప్షన్ అయితే 1 టైం బ్లింక్ అవుతుంది అనమాట. 1 టైం బ్లింక్ అయ్యి అది ఆన్లో ఉంటుంది. ఆన్లో ఉన్నప్పుడు లెవెల్ 1 నాయిస్ రిడక్షన్ అయితే యాక్టివ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను 1 టైం ప్రెస్ చేస్తున్నాను. సో చూసారా మీరు? వేవ్ అనే సింబల్ కనబడుతుంది కదా, అక్కడ లైట్ అనేది వచ్చింది. సో ఇది వచ్చేసి లెవెల్ 1 నాయిస్ రిడక్షన్ ఆన్ అయిందన్నమాట. సో అదే మోడ్ బటన్ సెకండ్ టైం క్లిక్ చేస్తే 2 టైం బ్లింక్ అవుతుంది ఆ లైట్. 2 టైమ్స్ బ్లింక్ అయ్యి లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రివర్బ్ మోడ్ అనమాట. సో ఈ రివర్బ్ మోడ్ యాక్టివేట్ అవ్వాలంటే ఈ M అనే బటన్ని ఎట్ ఏ టైం 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఇప్పటివరకు మనం 1 టైమే ప్రెస్ చేసాం కదా. సో 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి ఆ బ్లూ కలర్ లైట్ అనేది మెల్లగా బ్లింక్ అవుతుందన్నమాట. సో దానికి అర్థమైంది వచ్చేసి అయితే రివర్బ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుందన్నమాట. హాలోనెస్ అయితే వస్తుందన్నమాట. ఇలా హాలోనెస్లో ఉన్నప్పుడు మనకి ఆ వేవ్ కలర్ బ్లూ లైట్ అనేది బ్లింకింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ పైన డ్యూల్ మైక్రోఫోన్స్ కనబడుతున్నాయి అనమాట. సో ఇది మైక్ అనమాట. వాట్ ఎవర్ ఇక్కడ సిల్వర్ కలర్లో కనబడుతున్నాయి కదా మనకి, ఇవి మైక్స్ అనమాట. ఇంకోటి వచ్చేసి దీని క్లిప్ అయితే చాలా బాగుంది. దీని క్లిప్ అనమాట. ఇది మనకి మ్యాగ్నెట్ త్రూ అతుక్కుంటుంది అనమాట. చూడండి, ఇలా అతుక్కుంటుంది. దీన్ని ఎలా అంటే
ఇలా మన కాలర్ పెట్టుకొని ఇలా పెట్టేస్తే ఇలా ఇలా పెట్టుకోవచ్చు. అదర్వైజ్ మనం క్లిప్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో క్లిప్తో వచ్చేసి మనము క్లిప్ లాగా ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను క్లిప్తో కనెక్ట్ చేశాను అనమాట. సో ఈ ఆప్షన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ మ్యాగ్నెటిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకోటి దీనికి కూడా మనకి ఛార్జ్ చేసుకోవడానికి సి పోర్ట్ ఇచ్చాడనమాట. సో దీనికి కూడా మనకు సి పోర్ట్ త్రూ డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు ఈ మైక్రోఫోన్స్ని. సో ఇంకోటి వచ్చేసి ఈ మైక్రోఫోన్తో మనకి ఏమి ఇచ్చాడు ఇంకా కేబుల్స్ చూసుకుంటే మనకి ఈ బాక్స్లో వచ్చేసి ఈ కేబుల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి 3.5 mm టు 3.5 mm జాక్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి C2C టైప్ C2C కేబుల్ ఉంది. ఇంకోటి C2 లైటింగ్ కేబుల్ ఉంది. సో ఎవరైతే iPhone 13 ఉంటుందో వాళ్ళకి ఇదే కేబుల్ వస్తుందన్నమాట. ఇంకోటి USB to C టైప్, అంటే ఈ మైక్రోఫోన్స్ని ఎట్ ఎ టైం మనం ఛార్జ్ చేయొచ్చు అనమాట. సింగిల్ కేబుల్ అనమాట ఇది. సో ఇప్పుడైతే ఈ కేబుల్స్ ఎలా వాడాలో చెప్తాను. C2C అనమాట. C2C ఎవరికైతే C2C డివైస్ ఉందో దీనికైతే రిసీవర్కి C డివైస్ ఉంది. ఇది రిసీవర్కి కనెక్ట్ చేయాలి. రిసీవర్ కనెక్ట్ చేసి ఇదైనది మన కెమెరాకి కానీ మన ఫోన్కి కానీ మన యాక్షన్ కెమెరాకి కానీ కనెక్ట్ చేసుకోవాలి. ఇదైతే C2C. ఎవరైతే ఐఫోన్కి లైటింగ్ కేబుల్ ఉందో వాళ్ళైతే రిసీవర్కి C టైప్ పెట్టేసి మీ ఐఫోన్కి లైటింగ్ కేబుల్ త్రూ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఐఫోన్కి అయితే ఇది డైరెక్ట్లీ కనెక్ట్ అయిపోతుంది. ఆండ్రాయిడ్ డివైజెస్కి మాత్రం కనెక్ట్ అవ్వదు. ఆండ్రాయిడ్లోకి వచ్చేసి మీరు OTG ఆన్ చేసుకోవాలి ఆండ్రాయిడ్ డివైస్లో, అప్పుడైతేనే మీకు కనెక్ట్ అవుతుంది. సో ఈ డివైస్ అయితే ఏదైతే C టైప్ డివైజెస్ ఉంటాయో వాటికైతే కనెక్ట్ అవుతుంది. లైక్ C పోర్ట్ ఉండే కెమెరాకి అండ్ మన ఫోన్కి అండ్ యాక్షన్ కెమెరాస్కి వాట్ ఎవర్ C టైప్ పోర్ట్ ఉందో దానికైతే కనెక్ట్ అవుతుంది ఈ డివైస్ అయితే. నా దగ్గర అయితే ఇప్పుడు ఐఫోన్ లేదు, నా దగ్గర అయితే ఆండ్రాయిడ్ డివైజే ఉంది. సో ఇప్పుడైతే మనం దీనికి కనెక్ట్ చేసి చూద్దాం. సో చెప్పాను కదా C2C, నా ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చి C కనెక్ట్ చేశాను. మీకు చెప్పాను కదా డివైస్కి కనెక్ట్ చేయగానే మిడిల్లో రెడ్ లైట్ అనేది వస్తుందని, రెడ్ లైట్ అనేది వచ్చింది. సో ఇప్పుడైతే నేను కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం ఇందులో వీడియో రికార్డ్ చేసి చూద్దాం. ఇప్పటి వరకు మీరు వింటున్న ఆడియో వచ్చేసి నా DSLR కెమెరాలో వింటున్న ఆడియో. ఇప్పుడు వచ్చేసి మనము ఈ మైక్రోఫోన్ త్రూ ఫోన్లో ఎలా రికార్డ్ అవుతుందో చూద్దాం. గైస్ ఇప్పుడైతే మీరు వింటున్న ఆడియో వచ్చేసి ఈ మైక్రోఫోన్ నుంచి అనమాట. సో ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా రికార్డ్ అవుతుంది అనమాట. సో దీంట్లో చూసుకుంటే మోడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడైతే లింక్ అయింది, మోడ్ అయితే ఆన్ అవ్వలేదు. సో మీకు ఒకసారి నేను బయటికి వెళ్ళి చూపిస్తాను ట్రాఫిక్లో ఎలా వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అవుతుందో అయితే మీకు నేను బయటికి వెళ్ళి అయితే ఒకసారి చూపిస్తాను. గైస్ మనమైతే ఇప్పుడు దీని త్రూ ఎంత లెంత్ వరకు ఎంత డిస్టెన్స్ వరకు ఇది కనెక్ట్ అవుతుంది, ఎంత 50 మీటర్స్ వరకు అయితే ఇది కనెక్ట్ అవుతుంది, దాని తర్వాత డిస్కనెక్ట్ అయిపోతుంది. ఒకసారి అయితే మనం డిస్టెన్స్ చెక్ చేద్దాం. సో ఇదైతే నేను కాలర్కి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు కాలర్కి పెట్టుకున్నా. సో నేనైతే నాయనకి వస్తున్నాయి, నన్ను కుదేస్తాయి. నేనైతే ఇప్పుడు బర్రెని కాల్చుకుంటున్నా, మీదికి వస్తున్నాయి. వీడియో చేద్దామంటే ఇదేంది టెల్ ఆవులు డిస్టర్బెన్స్ చేసినాయి గాయస్ మధ్యలో. సో ఇప్పుడైతే నేను ఒక 50 మీటర్స్కి అయితే వెళ్తున్నా లాంగ్, ఒకసారి చూడండి. సో ఇప్పుడైతే నేను దాదాపు ఒక 30 మీటర్స్ వచ్చాను నా ఫోన్ నుంచి. నాకు తెలిసి ఇప్పుడు ఒక 50 మీటర్స్ వచ్చింటా. ఇప్పుడైతే మెల్లగా డిస్కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నా. మేబీ చూద్దాం మనము. ఇంకా ఎక్కువ వస్తే కూడా మనం మంచిదే, కాకపోతే కంపెనీ వాడు మనకి ఇది కనెక్ట్ అవుతుంది, దాని తర్వాత డిస్కనెక్ట్ అవుతుంది అన్నాడు. నేనైతే ఎగ్జాక్ట్ 50 మీటర్స్ అయితే వచ్చిన. సో చూడండి ఆడియో మీకు ఎలా వస్తుందో చూడండి. ఆడియో ఏమన్నా ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆఫ్లోనే ఉంది. సో నేనైతే ఒక పార్క్ ఏరియాలోకి వచ్చాను, ఒక జంగల్ అనమాట ఇది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రోడ్ పైకి వెళ్ళేసి ఒకసారి విండ్లో ఫుల్ ట్రాఫిక్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఎలా పనిచేస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ రివర్బ్ మోడ్ ఎలా పనిచేస్తుంది అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను రోడ్ పైకి వచ్చాను, దీని నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడైతే నేను ఫుల్ ట్రాఫిక్ అండ్ వెహికల్స్ అండ్ విండ్ నాయిస్, నేనైతే బండి పైన వెళ్తున్నాను. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఇప్పుడైతే ఆన్లో లేదు. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1 ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో. మీకు చెప్పాను కదా నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1 ఆన్ చేయాలంటే ఒక మోడ్ బటన్ని ఒక 1 టైం ప్రెస్ చేస్తే మనకి 1 టైం ఇక్కడ వేవ్ లాగా ఉంది కదా, అది 1 టైం లైట్ బ్లింక్ అవుతుంది. సో అప్పుడైతే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ 11 యాక్టివ్ అయినట్టు. సో ఇప్పుడైతే నేను యాక్టివేట్ చేస్తున్నాను నాయిస్ క్యాన్సిలేషన్ 11.1. సో నేను ప్రెస్ చేశాను, చూడండి బ్లూ లైట్ ఒకసారి అయ్యి అలా కాన్స్టెంట్గా ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరైతే ఏదైతే వింటున్నారో ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1లో వింటున్నారు అనమాట. సో ఇప్పుడు మనము లెవెల్ 2 ఒకసారి చెక్ చేద్దాం.
లెవెల్ 2 అంటే మనము ఈ బటన్ని ఇంకొకసారి ప్రెస్ చేస్తే మనకి బ్లూ లైట్ అనేది ఒకసారి 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది అనమాట. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే 2 టైమ్స్ బ్లింక్ అయ్యి మళ్ళీ బ్లూ లైట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 2లో ఉందన్నమాట. ఇప్పుడు మనము నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3 చెక్ చేద్దాం. థర్డ్ టైం ప్రెస్ చేస్తే లెవెల్ 3 అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో థర్డ్ టైం ప్రెస్ చేస్తే లెవెల్ 3 అనేది యాక్టివేట్ అయింది. బ్లూ లైట్ అనేది మనకి 3 టైమ్స్ బ్లింక్ అయి ఉంటుంది అనమాట. సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3 అనమాట. ఇప్పుడైతే మనము 4th టైం క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను 4th టైం అయితే క్లిక్ చేస్తున్నా. సో 4th టైం క్లిక్ చేసా, బ్లూ లైట్ ఆగిపోయింది. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. ఇప్పుడైతే రెగ్యులర్ అనమాట, రా వాయిస్ అనమాట. సో ఇప్పుడైతే మనం దీని రివర్బ్ మోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో రివర్బ్ మోడ్ ఎలా ఆన్ చేయాలో. మోడ్ బటన్ని 2 టైమ్స్ ఎట్ ఎ టైం ప్రెస్ చేస్తే రివర్బ్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనకి రివర్బ్ ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం దీన్ని. ఆ రివర్బ్ మోడ్ ఆన్ అయినప్పుడు మనకి బ్లూ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుందన్నమాట, కాన్స్టెంట్గా ఉండదు, అది బ్లింక్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను 2 టైమ్స్ ట్యాప్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను 2 టైమ్స్ ట్యాప్ చేశాను. సో చూడండి, బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది. మీకు ఇక్కడ లైట్లో కనిపిస్తుందో లేదో కానీ బ్లింక్ అయితే అవుతుంది లైట్గా. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసి రివర్బ్ ఎఫెక్ట్ ఆన్ అయిందనమాట. సో ఈ ఎఫెక్ట్ మీకు కావాలంటే వాడుకోండి, లేదంటే లేదు. సో నేనైతే ఇది సజెస్ట్ చేయను. మీకు మన బ్లాగ్స్కి అయితే రివర్బ్ అవసరం ఉండదు. సో ఏమైనా సింగింగ్ సాంగ్స్ పాడేటప్పుడైతే మనకి రివర్బ్ ఎఫెక్ట్ యూజ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇంకా దీనికి మనకి పైన టూ మైక్రోఫోన్స్ ఇచ్చాడు కదా, ఆ మైక్రోఫోన్స్కి అయితే మనకి విండ్షీల్డ్ లాంటిది ఏమైతే ఇవ్వలేదు. సో ఎలా వస్తుందో చూడండి. సో ఇప్పుడైతే రివర్బ్ మోడ్ ఆఫ్ చేసేస్తాను. సో ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ రివర్బ్ రెండు ఆఫ్ చేశాను. సో నా సజెషన్ ఏంటంటే మీరు నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండానే రికార్డ్ చేసుకోండి. మీరు ఇంకా హెవీగా ట్రాఫిక్లో ఉన్నారు, బాగా నాయిస్ ఉందంటే లెవెల్ 1 అండ్ లెవెల్ 2 సజెస్ట్ చేస్తాను. సో లెవెల్ 3 అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే లెవెల్ 3కి వచ్చేవరకు మనకి కంప్రెస్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి రిడక్షన్ ఎక్కువ చేయడం వల్ల క్వాలిటీ అనేది అయితే తగ్గిపోతుంది అనమాట. సో నా సజెషన్ అయితే మీరైతే లెవెల్ 1 అండ్ లెవెల్ 2 యూజ్ చేయండి. సో చూశారు కదా గాయ్స్, దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సో ఆల్రెడీ యూట్యూబ్ ఉంది, బెస్ట్ వైర్లెస్ మైక్రోఫోన్ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే నేను కంపల్సరీ దీన్ని సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి గ్రీన్ ఆరో P10 అనమాట. సో తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైక్రోఫోన్ అనమాట. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.